నమస్తే. త్వరలోనే ధర్నీ పోర్టల్ తీసేసి కొత్త వెబ్సైట్ తీసుకొస్తా అని చెప్పేసి మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. సో రీసెంట్ గా మంగళవారం రోజున ఖైరతాబాద్ లో రంగారెడ్డి జిల్లా జడ్పీ మీటింగ్ జరిగింది. సో ఈ మీటింగ్ లో పాల్గొంటూ తను ధర్నీ పోర్టల్ వచ్చిన తర్వాత చాలా వరకు ప్రభుత్వ భూములు అక్రమాలకు గురైనాయి అండ్ ప్రభుత్వ భూములతో పాటు సో వాటిని చాలా మంది కబ్జా చేసారు అండ్ చెరువులు కుంటలు ఇలా ఎవ్వి పడితే అవి ధర్నీ వచ్చిన తర్వాత మాక్సిమం కబ్జా అయిపోయినాయి అండ్ ఈ కబ్జా బీఆర్ఎస్ హయాంలోనే చాలా ఎక్కువైపోయాయని చెప్పేసి మండిపడ్డారు. అండ్ త్వరలోనే ఈ ధర్నీకి ఏవైతే ధర్నీ పోర్టల్ ని తీసేసి కొత్త వెబ్సైట్ ని తీసుకొస్తామని చెప్పేసి కొత్త వెబ్ పోర్టల్ ని తీసుకొస్తామని చెప్పేసి మంత్రి శ్రీధర్ బాబు చెప్పడం జరిగింది. ఎవరైతే ధర్నీ అడ్డు పెట్టుకొని చాలా వరకు భూ అక్రమాలకు పాల్పడిన వారిని జైలుకి పంపిస్తాం. అలాగే ఎవరైతే ఈ భూ కబ్జాకి సహకరించారో ఇటు అధికారులు కానీ ఇటు రిజిస్ట్రేషన్ ఆఫీస్ అధికారులు కానీ వీళ్ళందరినీ కలిపి కూడా సో వాళ్ళపైన ఎలాగైనా సరే చర్యలు తీసుకుంటామని చెప్పేసి మంత్రి శ్రీధర్ బాబు చెప్పడం జరిగింది. అండ్ అలాగే రంగారెడ్డి జిల్లాలోనే ఇలాంటి ధర్నీకి సంబంధించిన కేసులు చాలా ఎక్కువ ఉన్నాయి. అది ప్రతి ప్రజావాణిలో వేలకు పైగా ఇవే కేసులు వస్తున్నాయి. రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన కేసులే ఎక్కువ ఉన్నాయి. సో రంగారెడ్డి జిల్లా పైన స్పెషల్ కాన్సన్ట్రేట్ చేసుకుని అండ్ ఈ ధర్నీ పోర్టల్ ని వీలైనంత వరకు తీసేసి కొత్త వెబ్ పోర్టల్ ని తీసుకొస్తాం అండ్ ప్రజలకు ఎల్లవెల్లలా అందుబాటులో ఉండేటట్టు చూస్తాం. అండ్ ఎవరైతే ఒకే సర్వే పైన రెండు ఫామ్ బి పార్ట్ బి అనే పేరుతో వచ్చిరో సో వాళ్ళందరి పైన అంటే ఇప్పుడు ధర్నీ ఒక ఎకరం పొలం పైన సర్వే నంబర్ తో ఇంకో పార్ట్ బి అని చెప్పేసి ఇంకో వ్యక్తి పైన కూడా రిజిస్ట్రేషన్ అయ్యింది. ధర్నీ పోర్టల్ ఇలాగే వచ్చిందనమాట. సో ఇలా ఎవరైతే పార్ట్ బి అనే పేరుతో ఉన్న వారి పైన ఎలాగైనా చర్యలు తీసుకుంటాం అండ్ వాళ్ళకి సహకరించిన అధికారుల పైన కూడా చర్యలు తీసుకుంటాం. సో ఇదంతా ఒక సంవత్సరం కాలంలో చేసేస్తామని చెప్పేసి మంత్రి శ్రీధర్ బాబు చెప్పడం జరిగింది. సో చూడాలి ఫైనల్ అంటే ధర్నీ పోర్టల్ ఎప్పుడు తీసేస్తారు అండ్ ధర్నీ పోర్టల్ వచ్చిన సమస్యలు చాలా వరకు అయితే భూ సమస్యలు ఉన్నాయి. సో ఆ సమస్యలు ఎంత త్వరలోనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం క్లియర్ చేస్తారని చెప్పేసి వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో రాణా ప్రతాప్, హైదరాబాద్.